మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, బయట చూస్తే దీపాల విషయానికి వస్తే చాలా రకాల దీపాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లో పలానా దీపం వెలిగించాలి, పలానా నూనెతో వెలిగించాలి అని చెప్పి చాలా దీపారాధనలు ఉన్నాయి. ఇప్పుడు మనం రాసుల ప్రకారం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి అఖండ రాజయోగం కలగాలంటే వీళ్ళు ఏ దీపం వెలిగించాలి, పొరపాటును కూడా ఏ దీపం వెలిగించకూడదు మేడం? మేషరాశి వాళ్ళకి దీపారాధన అనేది ఎవరికైనా ఒకటేనమ్మా. ఎందుకంటే మనకి జాతకంలో కంటే కూడా పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, పూర్వశాస్త్రాల ప్రకారం ఏంటంటే, దీపారాధన చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మన ఇంట్లోని సుఖశాంతులు కలగడానికి. నువ్వుల నూనెతో దీపారాధన, ఆ పొగ మనం పీల్చుకుంటే బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది అండి. కార్బోహైడ్రేట్స్ మనం ఎప్పుడైతే మనం వదులుతూ ఉంటామో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడడానికి ఏ పొగ పీల్చుకుంటే మంచిదని చెప్పడానికి పూర్వం ఏంటంటే ఈ గంధం చెక్కలు, గంధంతో శుభ్రంగా గంధం నూరి ఆ గంధంతో చేసిన ఒత్తుల్ని, ఆ గంధంలో ముంచిన ఒత్తుల్ని కానీ, పసుపులో ముంచిన ఒత్తుల్ని కానీ వాడేవాళ్ళు. ఎందుకంటే అది కాలినంతసేపు ఆ స్మెల్, ఆ గంధం సంబంధించింది, ఆ నెయ్యి సంబంధించింది, నూనె సంబంధించింది, ఆ పొగ పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతకడానికి మాత్రం ఈ దీపారాధన నూనె. అంతేగాని ఏ రాశి వాళ్ళు చేసుకోవాలని కాదు. గ్రహశాంతి కోసం, నవగ్రహ శాంతి కోసం నువ్వుల నూనె ఎక్కువగా దీపారాధనకి వాడమని చెప్పారు. స్వచ్ఛమైన నువ్వుల నూనె. తర్వాత ఐశ్వర్యం కోసం అయితే నెయ్యితో దీపారాధన చేయమన్నారు. అయితే మనకి ఇప్పుడు పలానా మార్కెట్లో దొరికే మందుల వల్ల, నూనెల వల్ల అసలు ఏ నూనె వాడుతున్నారో తెలియదు. కొన్ని పత్తి నూనె వాడకూడదు. జనరల్గా పత్తి నూనె అంటే పత్తి గింజల నుంచి కూడా నూనె వస్తుందన్నమాట. ప్రతి దాంట్లో నుంచి ఆయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా పత్తి నూనె నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో అది చాలా వరకు మిక్స్ అవుతాయి. అప్పుడు బయట మనం దీపం నూనె అని చెప్పేది ఏదైతే అమ్ముతున్నారో ఈ సోకాల్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని బ్రాండ్స్ కూడా ఈ పత్తి సంబంధించిన గింజలు సంబంధించిన నూనె కానీ కలిసి ఉంటే అది మనకి విషంగా మారుతుంది. ఇది మేషరాశి వాళ్ళు మనం తీసుకుంటే మేషరాశి వాళ్ళకి ఏం కాదు, ఏ రాశి వాళ్ళకైనా ఈ దీపం అనేది వాడకూడదు. ఓకే అండి. ఈ దీపం పెట్టాలి, ఆ దీపం పెట్టాలని కాదు, కానీ ఇక్కడ దీపాలు అనేది ఏంటంటే మనం స్వచ్ఛంగా పెట్టేది ఏంటంటే, అయితే ఇప్పుడు మీరు అడిగినట్టు మేషరాశి వాళ్ళు ఏం చేసుకోవాలి అని అనేది ఇప్పుడు అందరూ క్షేత్రం ఏంటి, రాశి ఏంటి, గుడి ఏంటి అడుగుతున్న పిల్లలు కానీ చెప్పాల్సి వస్తుంది. ఇందులో మనం తీసుకోవాల్సిన అంటే మేషరాశి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, విద్యార్థులు ఉంటారు. మరి విద్యార్థులు ఏ దీపారాధన చేయాలి, పెద్దవాళ్ళు అంటే ఐశ్వర్యం కోసం అయితే ఏ దీపారాధన చేయాలి, గ్రహశాంతి కోసం అయితే ఏ దీపారాధన చేయాలి, ఇది మాత్రం చెప్తాను. ఎందుకంటే ఏ దీపం పెట్టాలి అనే దానికంటే ముందు అసలు ఇంట్లో దీపం ఎందుకు వెలిగించాలి, ఇంట్లో ఏ రోజైనా దీపం వెలిగితే ఆ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెగిటివ్ అనే ఎనర్జీ అనేది బయటకు వెళ్తుంది. సో మనకి ఏదైనా శాంతంగా ఇంట్లో కలగాలి, శాంత రూపాల్లో రావాలి, శాంతంగా ఇంట్లో ఉండాలి అంటే మాత్రం ఒక దీపం వెలిగించి ఉండాలి. అది ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఇందులో ఇక్కడ ఏంటంటే ఒక సందేహం ఏంటంటే యజమాని దీపం పెట్టాలని అడుగుతారు. యజమాని కదా పెట్టాల్సింది, ఓన్లీ ఇంటి ఇల్లాలే పెట్టాలి దీపం. ఇంటికి దీపం ఇల్లాలు అంటే దీపం పెట్టేది ఆవిడే. సో మేషరాశి, ఇప్పుడు మేషరాశి ఆవిడ మేషరాశి కాకపోతే మరి ఆవిడ ఏ దీపం పెట్టాలి అండి? హస్బెండ్ ఒక రాశి ఉంటుంది, వైఫ్ ఒక రాశి ఉంటుంది, మరి ఇద్దరు 2 దీపాలు పెట్టాలా? కాదు కదా. ఇంట్లో ఒక గ్రహశాంతి. మేషరాశి వాళ్ళకి ఒకవేళ రుణబాధ ఎక్కువగా ఉంటాయి, ఎవరికైతే మేషరాశి వాళ్ళకి రుణాలు ఎక్కువగా ఉండి మాకు అప్పులు ఉన్నాయి, మేము అప్పులు తీర్చాలి, మేము అప్పుల నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెలిగించాల్సిన దీపం ఏంటంటే నువ్వుల దీపారాధన. ఎందుకంటే రుణానుబంధం అనేది ఎక్కువ ఉందంటే మనకి పూర్వజన్మ కర్మ అనేది ఎక్కువగా ఉంది. అది కర్మ నుంచి బయటపడాలి అంటే ఒక నువ్వుల నూనె దీపంతో నుంచి బయటపడతాం. అంటే స్వచ్ఛమైన నువ్వుల నూనె. ఇప్పుడు మనం మన ఆహారానికి ఆరోగ్యం కోసం అనేసి బయటకి మనం వెళ్ళినప్పుడు అన్ని కూడా ఆర్గానిక్ ఫుడ్స్ వాడుతున్నాం కదా. దీపానికి కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనె మీ దగ్గర పట్టించండి. అది ఏంటంటే నల్ల నువ్వులు తీసుకొని గానుకి ఇచ్చి గాను దగ్గర ఉండి అది నూనె వాడించుకొని అది తెచ్చి ఆ దీపం ఇంట్లో వెలిగించండి. అప్పులు వాళ్ళ నుంచి బయటపడతారు. ఇది ప్రతిరోజు పొద్దున్న 6 గంటలకు వెలిగించాలి. అప్పులు వాళ్ళ నుంచి బయటపడాలంటే తెల్లవారు స్నానం చేసేసి 6 గంటలకల్లా దేవుడి దీపం వెలిగించారా 41 వారాల్లో ఒక్కొక్క కప్పు తీరుతూ ఉంటుంది. ఇది దారి దొరుకుతుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే మేషరాశి వాళ్ళు ఐశ్వర్యం కావాలి, మాకు అప్పులేం లేవు కానీ డబ్బు నిలబడట్లేదు, కెరీర్లో గ్రోత్ కావాలి, ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, సో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, స్థలం కొనాలనుకుంటున్నాం, అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావాలనుకుంటున్నారు, వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకుంటున్నారు, వీళ్ళు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన.
ఈ ఆవు నెయ్యి దీపారాధన కూడా ఏంటంటే మనం వెన్నపూస తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే అది స్వచ్ఛమైన నెయ్యి. బయట దొరికే నెయ్యిలు మాత్రం నెయ్యిలు కాదు, దాంట్లో కూడా కలుపుతున్నారు కల్తీతో చేసిన దీపాలు మనం ఏదైతే పెడుతున్నామో దానివల్ల ఇబ్బంది. సరే మనకు ఆ సమయం లేదు అందుకే కొనుక్కుంటున్నాం అంటే కొనుక్కోండి, కానీ ప్రత్యేకంగా మా రాశికి మేము ఇది చేసుకుందాం అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన ఏంటంటే స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయండి. ఐశ్వర్య అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది, అండ్ దినదిన అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. సో దీపం వెలిగించేది మళ్ళీ ఏంటంటే పొద్దున్న 6 నుంచి 8 లోపు అయిపోవాలి దీపారాధన. ఎప్పటి నుంచి ఇంట్లో దీపం అంటే సూర్యోదయం నుంచి మనకి ఒక సమయం ఏంటంటే 8-9 లోపు చేస్తే అది ఒక మానవతా దీపంలా వస్తుంది. పొద్దున్న పూట లేచిన వాళ్ళకి, మధ్యాహ్నం లేచిన వాళ్ళకి, సాయంత్రం లేచిన వాళ్ళకి, రాత్రిపూట లేచిన వాళ్ళకి పేర్లు ఉన్నాయి. అలాగే ఎర్లీ అవర్స్లో స్నానం చేసిన వాళ్ళకి, దాన్ని దాటి స్నానం చేసిన వాళ్ళకి వాటికి కూడా పేర్లు ఉన్నాయి. సో వాళ్ళు ఎలా ఉంటారు, ఏ తత్వంతో ఉంటారు, ఏ తత్వం కలిగి ఉంటారు అనేది ఉంటుంది. కానీ ఇది అగ్నితత్వమైన రాశి మేషరాశి. అంటే అగ్నితత్వ రాశి కుజుడు అధిపతి. సో కుజుడు భూమిపుత్రుడు అంటే మనకి కావలసిన ప్రతి ఒక్క కోరికని తొందరగా నెరవేరే అవకాశం ఉండే రాశి మేషరాశి వాళ్ళు. వాళ్ళు ఎదురా అనుకున్నారనుకోండి పట్టుదలతో సాధిస్తారు ఖచ్చితంగా. ఇది మాకు కావాలి, మాకు ఇలా ఉండాలి, ఇలా రావాలి అని వాళ్ళు ప్లాన్ వేసుకుంటే అది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మేషరాశిలో ఉండే అధిపతి ఎవరైతున్నారో కుజుడు అగ్రెసివ్గా వెంటనే చేపిస్తాడు. అగ్నితత్వ రాశి కనుక కోరికలు వెంటనే తీరే అవకాశాలు ఉంటాయి. దీనికి చేయాల్సింది దీపారాధన. ఐశ్వర్యం కోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా దీపం వెలిగించిన తర్వాత ఒక మంత్రం ఆ దీపంలో ఒక్కొక్క చుక్క వేస్తూ చేస్తే అండి అఖండ రాజయోగం పడుతుంది వాళ్ళకి ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా 28 చుక్కలు వేయాలి ఖచ్చితంగా. ఆవు నెయ్యి చుక్కతో ఒక్కొక్కటి గం గణపతి నమః, గం గణపతి నమః అని ఒక్కొక్క చుక్క ఆ దీపం వెలిగించిన తర్వాత ఒక్కొక్క చుక్క వేస్తూ అంటూ ఉండాలి. 28 సార్లు ఎవరైతే అంటారో వాళ్ళు ఖచ్చితంగా రాజయోగం జరుగుతుంది. శ్రద్ధగా, భక్తిగా, బాధ్యతగా చేయాలి. అలా చేస్తేనే ఈ దీపం యొక్క విలువ వాళ్ళకి ఖచ్చితంగా కనిపిస్తుంది. అది ఆవు నెయ్యితో. సో చేయకూడని నూనె అనేది పత్తి నూనె. అంటే బయట దొరికే నూనెలు ఏవైతే ఉన్నాయో ఆ నూనెతో దీపారాధన చేయకూడదు. దానివల్ల వచ్చే ఆటంకాలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగానే వస్తాయి. దానివల్ల ఆ పొగ పీలిస్తే మన అనారోగ్య సమస్య ఉంటుంది. ఇప్పుడు అగరవత్తులు చాలామంది బాగుంటాయని చెప్పి పెద్ద పెద్ద పొగ బాగా వచ్చి తీసుకుంటున్నారు, ఫ్లోరా అవి ఇవి అని. అవి కాకుండా మంచి సుగంధ ద్రవ్యాలను మన ఇప్పుడు దేవాలయాల్లో ఇప్పుడు అందరూ కూడా ఈ నిర్మాల్యం పువ్వులతో చేస్తున్నారు అగరబత్తులు. ఇప్పుడు మన టిటిడి దేవస్థానం వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు. వాటండి. దానివల్ల ఏంటంటే ఉపయోగం మంచిగా ఉపయోగాలు తప్ప చెడు ఉపయోగం ఉండవు. బయట దొరికే బ్రాండ్స్ అన్నీ కూడా కాస్తంత ఇబ్బంది పెట్టేవి, అవి వాడకండి, ఇది చేయండి. మేడం అలాగే గుడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ బిజీ రీత్యా కావచ్చు. మరి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా ఇంట్లోనే ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలంట? ఇక్కడ మళ్ళీ సమస్య ఏంటంటే విద్యార్థులు అయితే గణపతిని ఆరాధించాలి. ఎందుకంటే విద్యాదశలో ఉన్నప్పుడు గణపతి అనుగ్రహం వీళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్య మొత్తం పూర్తయ్యే వరకు గణపతి ఆరాధించాలి. భార్యాభర్తలు అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించాలి. ఎందుకంటే మనస్పతులు రాకుండా అన్యోన్య దాంపత్య జీవితం కోసం, వివాహమై తర్వాత సంతానం సకాలంలో కలగడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించాలి. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఇల్లు కట్టుకోవాలి, సొంతింటి కళలు ఖచ్చితంగా కళ నెరవేరాలి అనుకునే వాళ్ళు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించాలి. ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే జాతకంలో వాళ్ళ లగ్నానికి ఎవరు యోగకారకులో, ఏ రాశి బాగుంది, వాళ్ళకి ఏ లగ్నం బాగుంది, ఆ లగ్నానికి శుభగ్రహాలు ఎవరు, పాపగ్రహాలు ఎవరు అనేది తీసుకున్నాక అప్పుడు మనం వాళ్ళకి మీరు ఖచ్చితంగా ఈ దీపం పెట్టండి, ఇలా చేయండి, ఈ రోజు ఇలా నియమంగా ఉండండి అని చెప్పచ్చు. కానీ మనం మేషరాశి అని చెప్తే లగ్నం ఏమైందో తెలియదు వాళ్ళకి. సో లగ్నం చూపించు, కొంతమందికి వర్తించకపోవచ్చు. ఎందుకంటే లగ్నం కావాలి కదా మనకి. మెయిన్ ఎప్పుడైనా ఎవరికైనా పుడితే రాశితత్వం ఒకలా ఉంటే, రాశితత్వం ఆలోచన ఏంటంటే మనిషి యొక్క నడవడిక, మన జీవితంలో బాగుపడేది లగ్నం చెప్తుంది. ఈ భూమి మీద ఎందుకు వచ్చామని కూడా లగ్నమే చెప్తుంది. రాశి ఏంటంటే మనం చేసిన కర్మ, అంటే పూర్వజంలో మనం చేసుకున్న కర్మ ఎంత ఉందో ఆ కర్మకి తగ్గ బ్యాలెన్స్ జన్మ అనేది మేషరాశి అవ్వచ్చు, మిథున రాశి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ రాశిలో పుట్టాలనేది కర్మ. కానీ ఎలా బతుకుతాం అనేది లగ్నం. ఇది చూసుకోవాలి ఖచ్చితంగా. ఓవరాల్గా మేషరాశి వారు ఏ దీపం పెట్టాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.